ఒక రాజు తన కోసం కాదు, ధర్మం కోసం యుద్ధం చేశాడు. ఒక వీరుడిలా సామ్రాజ్యాల ముందు తల వంచనే లేదు. ఆయన పేరు వింటే గుండెల్లో ధైర్యం పుంజుకుంటుంది. ఆ పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘల్ సైన్యాలు దేశాన్ని ఆక్రమిస్తున్న కాలం అది. ప్రజలు భయంతో బతుకుతున్నటువంటి సమయం. అప్పుడు మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఒక బాలుడు జన్మించాడు. 1630 ఫిబ్రవరి 19న జీజామాత ఒడిలో పెరిగినటువంటి ఆ బాలుడు భవిష్యత్తులో హిందూ స్వరాజ్య స్థాపకుడు అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ చిన్న వయసులోనే రామాయణం, మహాభారతం కథలు విని పెరిగినటువంటి వ్యక్తే శివాజీ మహారాజ్. రాజ్యం అంటే ప్రజల రక్షణ అని నేర్చుకున్నటువంటి వ్యక్తి. కత్తి పట్టే ముందు ధర్మాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఒక్కొక్క కోటను జయిస్తూ మొఘల్ సామ్రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అఫ్జల్ ఖాన్ లాంటి మహాయోధుడిని ఎదుర్కొన్నప్పుడు శివాజీ చూపించిన ధైర్యం చరిత్రలో శాశ్వతం, ఎవరు చెరపలేనిది. ఆగ్రాలో ఔరంగజేబు బంధించినా కూడా ఒక సింహాన్ని బంధించడం అంత సులువ? పండ్ల బుట్టల్లో బయటకి వచ్చి శత్రువుల గుండెల్లో భయం నింపిన వ్యక్తే శివాజీ మహారాజ్. అతడు కేవలం యోధుడు కాదు, అద్భుతమైన పరిపాలకుడు, స్త్రీలను గౌరవించిన రాజు, ప్రజల మతాన్ని కాపాడిన నాయకుడు, సైన్యానికి క్రమశిక్షణ నేర్పిన చక్రవర్తి. 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగిన రోజు అది. అది కేవలం ఒక రాజుకు పట్టాభిషేకం కాదు, అది హిందూ స్వరాజ్యానికి పునర్జన్మ. శివాజీ మహారాజ్ జీవితం అంతా మనకు చెబుతుంది, ధైర్యం ఉన్న వాడిని ఏ శక్తి ఆపలేదని, ధర్మం కోసం పోరాడితే చరిత్రే తల వంచుతుందని. ఇప్పటికీ ఆయన పేరు వినగానే రక్తం ఉప్పొంగిపోతుంది, గుండెల్లో గర్వం పుడుతుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక శక్తి, ఒక శక్తి. జై హింద్.